హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీకి హోంమంత్రిగా వైఎస్ జగన్ నియామకం పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలనకు నిరసనగా ఈ నెల 24వ తేదీన బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారండి. వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా వచ్చే బుధవారం ఢిల్లీలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అందరితో కలిసి ధర్నా చేస్తూ ఉన్నామని ప్రకటించారండి. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా ఈ మేరకు డిమాండ్ చేస్తామని చెప్పారు. ఢిల్లీలో ప్రధాని సహా అందరినీ కలుస్తామని, రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు కేంద్రానికి వివరిస్తామని అన్నారు. ఇంకా వైఎస్ జగన్ ఏమన్నారంటే 45 రోజుల్లో దాదాపుగా 46 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, ఇంకా టీడీపీ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు, ఇళ్లలో చొరబడుతూ ఉన్నారు, షాపులను కూల్చివేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను అయితే నరికేస్తున్నారు అని అన్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారని, 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు చేశారని, 45 రోజుల టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉందో దీనికి నిదర్శనంగా రసీదు కేసే తీసుకోవచ్చు అని మీడియా ముందర స్వయంగా మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ మేరకు తెలియజేశారండి. సో ఈయన 24వ తేదీన వైఎస్ఆర్ సంబంధించిన పార్టీ తరపున ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అందరినీ కూడా అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పేసి ఏపీలో జరుగుతున్న వాటన్నిటి గురించి అక్కడ మోడీతో అలాగే కేంద్ర మంత్రులతో అయితే వివరిస్తామని చెప్పేసి చెప్పారు. రాష్ట్రపతి పాలన ముఖ్యంగా తీసుకొని రావాలని అయితే కోరనున్నట్లుగా చెప్పారు ఫ్రెండ్స్.